డాన్ మీడియాకు స్వాగతం. చింతమనేనిపై చర్యలు తీసుకోవాలి జర్నలిస్టులు. మాజీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు సోమవారం పాల్గొన్న చింతలపూడిలో రా కదిలిరా బహిరంగ సభలో దెందులూరు మాజీ శాసనసభ్యుడు చింతమనేని ప్రభాకర్ విలేకరులపై చేసిన దౌర్జన్యాన్ని ఖండించాలంటూ ఏపీడబ్ల్యూజేఎఫ్ పోలవరం నియోజకవర్గ కార్యదర్శి పూనం చిన్న బుచ్చన్న దొర, ఏలూరు జిల్లా జాయింట్ సెక్రటరీ కుంజం రాంబాబు, పోలవరం ప్రెస్ క్లబ్ ప్రెసిడెంట్ సోబ్బన రాజశేఖర్ బాబు, ప్రెస్ క్లబ్ సభ్యులు పోలవరం తహసీల్దార్ కార్యాలయం వద్ద నిరసన వ్యక్తం చేశారు. అనంతరం తహసీల్దార్ జీవీఆర్ ప్రసాద్కి విన్నత పత్రం అందజేశారు. రాజశేఖర్ మాట్లాడుతూ సోమవారం జరిగిన టీడీపీ సభలో చింతమనేని ప్రభాకర్ పత్రిక విలేకరులపై చేసిన దౌర్జన్యాన్ని ఖండించాలని, ఫోన్ లాక్కోవడం, దురుసుగా ప్రవర్తించడం చాలా దురదృష్టకరమని, అతను తగు మూల్యం చెల్లించుకోవలసి ఉంటుందని ఆగ్రహం వ్యక్తం చేశారు. ఈ కార్యక్రమంలో పోలవరం ప్రెస్ క్లబ్ సభ్యులు పాల్గొన్నారు. మరిన్ని వార్తల కోసం మన ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి. కేఎస్ శంకర్రావు మాస్టర్, విలేకరుని మాస్టర్ అని పిలుస్తారు గౌరవంగాను. వాళ్ళిద్దరిపై జరిగిన దాడులకు నిరసనగా ఈరోజు ఎంఆర్ ఆఫీస్లో వినతిపత్రం జరిగింది. పూనేం చిన్నబుచ్చం ద్వారా ఏపీడబ్ల్యూజే జిల్లా ఉపాధ్యక్షుడు కుందం రాంబాబు, ఏపీడబ్ల్యూజే జిల్లా జాయింట్ సెక్రటరీ వీరి ఆధ్వర్యంలో మేము ధర్నా కార్యక్రమం నిర్వహించి విలేకరులపై దాడులు ఖచ్చితంగా అరికట్టవలసిన అవసరం ఉంది. విలేకరులపై దాడి అంటే ప్రజాస్వామ్యంపై కూనీ చేయడమే ప్రజాస్వామ్యాన్ని. ప్రభుత్వానికి ప్రజలకి మధ్య వారధిగా పనిచేస్తూ 24 గంటల డ్యూటీలో ఉండి కష్టపడి పనిచేసి ప్రజా సమస్యలను తీసుకెళ్లడంలో ఎన్నో కష్టనష్టాలకు వస్తున్న విలేకరుల మీద అమానుషమైన దాడులు, హేయమైన చర్యలు మానుకోవాలని మేము హెచ్చరిస్తున్నాం. పోలవరం ప్రెస్ క్లబ్ తరఫున మేము వాళ్ళకి పూర్తిగా మద్దతు తెలియజేస్తూ ఈరోజు వాళ్ళకి సంఘీభావంగా మేము వచ్చాం. ఇదే కాదు, ఇట్లా దాడులు జరిగిన ప్రతిసారి కూడా మాటలతో దాడులు చేసేస్తున్నారు. ఇష్టసరంగా విలేకరులు వాళ్ళ వృత్తిని చేసుకొనివ్వట్లేదు, మంచి వార్తలు రానివ్వకుండా చేస్తున్నారు. ఇట్లాగైతే ప్రభుత్వం కూలిపోవడం ఖాయం. విలేకరులు రాయడం మీదే